నమస్తే ప్రజలారా, ఇప్పుడు మీరు చూస్తున్నది మూసి ఆయకట్టు యొక్క ఎడమ కాలువ కింద ఉన్న పొలాలు ఎండిపోయాయి చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఒక కాలువలో నీళ్ళు అసలే లేవు, అది ఎడమ కాలువ. ఇంకొకటి కనిపిస్తుంది కదా పిక్చర్లో, అది కుడి కాలువ అనమాట. అయితే ఇక్కడి కాలువకు మాత్రం నీళ్లు మాత్రం నిన్న అనుకున్న సమయానికి జూలై 18వ తారీఖు నాడు ఇచ్చారు. కానీ ఈ ఎడమ కాలువకు మాత్రం నీళ్లు ఇప్పటి వరకు కూడా వదలలేదు. ఇది ఇప్పుడే కాదు, పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ 18వ తారీఖు నాడు ఇవ్వాల్సిన నీటిని డిసెంబర్ 22వ తారీఖు నాడు ఇచ్చారు. అప్పుడు కూడా డిఈ గారు వీళ్ళందరూ కూడా ఏదేదో కహానీలు చెప్పారనమాట. అయితే ఎందుకు ఇలా ప్రతిసారి కూడా ఇక్కడి వైపు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు వీళ్ళు సరైన సమయానికి ఓట్లు వేయలేదా? ఇలాగే ఒకరోజు 2 రోజులు లేటుగా వేసారా ఎప్పుడైనా ఓట్లు? వాళ్ళని ఒక తీరుగా వీళ్ళని ఒక తీరుగా చేస్తున్నారు కదా. మీ అధికారులు నాయకులు అందరూ ఉన్నది కూడా ప్రజల కోసమే కదా, పనిచేస్తుందికే కదా. అయినా మరి ఎందుకు ప్రజలకు టైంకి ఇవ్వకుండా మీకు ఎందుకండి ఆ నీళ్ళు అవసరమా? ఇవి చూడండి, ఇక్కడ ఇవి నిన్న మా ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేశారని చెప్పేసి ఇక్కడ పూలు కూడా వేశారు, బొట్లు పెట్టారు, బోనాలు పెట్టారు. కానీ ఏం లాభం? ఎమ్మెల్యే రాలేదు, ఈ డిఈ గారు రాలేదు, ఎవరు రాలేదు, ఈ కాలువలు మాత్రం ఓపెన్ చేయలేదు. ఎందుకండి ఇవన్నీ? పనికిరాని మాటలు, పనికిరాని చేతులు. ప్రజల కోసం చేస్తున్నానని మాటలు మాట్లాడతారు, కానీ ఎందుకు ఒకరోజు ఆలస్యం ఎందుకు? గత సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున ఇవ్వాల్సిన కాలువను కూడా 4 రోజులు లేటుగా ఇచ్చారు. అప్పుడు కూడా ఇదే ముచ్చట చెప్పారు, అసెంబ్లీలో అన్నారు, అదన్నారు, ఇదన్నారు. గత 15 సంవత్సరాల క్రితం ఏ ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేశారు? అప్పట్లో ఎవరు రాలేదు కదా, ఏ ప్రభుత్వం ఏ అధికారులు కూడా రాలేదు కదా. మేమిస్తున్నాం అని చెప్పేసి నీళ్ళు ఇప్పట్లో ఎందుకు? గత 15 సంవత్సరాల నుంచి ఎందుకు ఇలా చేశారు? రైతులకు ఏమైనా చెప్పారా? ఆ కుడి కాలువకేమో నీళ్ళు టైం టు టైం ఇస్తారు ఎప్పుడైనా సరే, ఈ కాలువకు ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇక్కడి ప్రజలు ఒకరోజు లేటుగా ఓట్లేసారా? లేదంటే మేము ఒకరోజు లేటుగానే ఇస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారా? లేదే, 2 కాలువలు కూడా ఒకేసారి ఇస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు కదా, 18వ తారీఖు నాడు ఇస్తామని. మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఒకవైపు గంగమ్మ ప్రవహిస్తుంది, ఈ వైపు ఎండిపోతున్నాయి, దుక్కులు ఎండిపోతున్నాయి. ఎందుకు పట్టించుకోలేరు ఎవరు కూడా? ఇక్కడ డిఈ గారికి నేను ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే తను ఫోన్ కూడా ఎత్తలేదు. ఎందుకు ఇక్కడి ప్రజలు మీకు ఓటు వేయలేదా? ఎందుకు ఎందుకు ఇంత అలసత్వాన్ని చూపిస్తున్నారు? ప్రతిసారి కూడా ఇంతే. ఇది ఎలా అయిందంటే, మన శ్రీశైలం డ్యామ్ మీద కృష్ణా నది అయితే ఏ విధంగా ఉందో, తెలంగాణ ఆంధ్ర గొడవలు ఏదైతే ఉన్నాయో ఆ విధంగానే ఉంది. అవతలి కుడివైపు కలవకమో టైం టు టైం ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఇవ్వట్లేదు. దేనికోసం? మీరు అందరూ కూడా ఇప్పుడు అధికారులు ఉన్నది, నాయకులు ఉన్నది, అందరూ కూడా ప్రజల కోసమే కదా చేసేది. ఈ ప్రజల కోసం మీరు ఎందుకు ఆలోచించట్లేరు? మరి ప్రజల కోసం చేసానుకున్నప్పుడు ఎమ్మెల్యే గారైనా ఎవరైనా నేను వచ్చినా రాకుండా మీరు చేసేసేయండి అని ఆర్డర్ ఇవ్వచ్చు కదా. కానీ వాళ్ళే రావాలి, మేమే ఇచ్చామని ఒకటి చూపించుకోవాలి కదా. ఒక్కసారి రైతులు కూడా ఆలోచించాలి. జై జై అని కొట్టే ముందు అందరికీ, అది ఏ ప్రభుత్వం అయినా సరే. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు ఒక కాలువకు నీళ్ళు ఇచ్చిపెట్టారు, మరొక కాలువకి ఎందుకు ఇవ్వలేరని మినిమం తెలీదా? తెలుసు వాళ్ళకి, అయినా కూడా ఎవరు సపోర్ట్ చేయరు. ఇక్కడ అధికారులు మాత్రం వాళ్ళు కూడా సపోర్ట్, మేమేం చేయము, ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా ప్రజల కోసం కదా చేసేది. మరి ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందించట్లేదు? నేను వచ్చినా రాకుండా మీరు చేసేసేయండి అని అనొచ్చు కదా. ఈ పూలు చూడండి, నిన్న ఏర్పాటు చేశారు, ఎండిపోయాయి. వీటిని చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరి కోసం అనేది. ఇదంతా కూడా రాజకీయం, నాటకాలన్నీ. అందరూ కూడా రాజకీయం చేస్తున్నారు. అధికారులు, నాయకులు అందరూ కూడా. ఏ ప్రభుత్వాన్ని కాదు, అందరూ అంతే. ఇక ముందైనా సరే సరైన సమయానికి వచ్చి నీళ్ళని విడిచిపెడతారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ రైతు.